వాటరు వైరు మీద పడి షాక్ సర్క్యూట్ అవ్వడం తెలియకుండా నా వల్ల ఏదో జరిగిందనిపిస్తుంది. ఏం కాదే, అలాంటి పిచ్చి పిచ్చి నిందలు నీ తల మీద వేసుకోకు. కావేరి కావాలని అలా పోసింది. నువ్వు మీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని తను వెనుక నుండి గమనిస్తూనే ఉంది. ఆ విషయం మనసులో పెట్టుకునే ఇదంతా చేసింది. నేను కావేరిని గమనిస్తూనే ఉన్నా స్నేహ. ఏంటి కావేరి ఇలా? ఛీ, మా వారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నీకేంటి ప్రాబ్లం? స్నేహ, కావేరి ఏదో మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తుంది. కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉంటే బెటర్. యమజ మేడం, ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఈ షార్ట్ సర్క్యూట్ ఇద్దరి మీద భలే వర్కౌట్ అయింది. స్నేహకు కావేరి మీద ద్వేషం పెరగడం స్టార్ట్ అయింది. కావేరి, 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 ఏంటి కావేరి? ఏమైంది కావేరి? ఎండలో నిలబడ్డం ఏంటి? ఎన్న పొన్ను ఇది? కాళ్ళలో కాలిపోతున్నాయి చూడు. లోపలికి వెళ్దాం, పద పద పద. ఆగండి. అది చేసిన తప్పుకి శిక్ష. ఏంటి శిక్ష? మనసులో నా మీదున్న కోపాన్ని ఆఫీస్కి సంబంధించిన కంప్యూటర్ల మీద డేటాల మీద చూపిస్తే ఇలాగే ఉంటుంది. కరెంట్ ఎక్స్టెన్షన్ బాక్సుల్లో కావాలని నీళ్లు పోసి షార్ట్ సర్క్యూట్ అయ్యేలా చేసింది ఈ కావేరి. ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ కూడా చూస్తే డ్యామేజ్ అయ్యాయి. అందుకే ఈ శిక్ష. ఏయ్ యమజా, ఇంద పొన్ను ఏమైనా డ్యామేజ్ కావాలని చేసిందా? పందా చేస్తా ఉంటే పొరపాటున పడినాయేమో, దానికే నీ ఇంత ఓవర్ యాక్షన్ దా చెయ్యాలా? పిచ్చికాకి, ఇక్కడ డ్యామేజ్ జరిగింది మాకు, పెయిన్ కూడా ఉన్నది మాకే. మధ్యలో నువ్వెవరు వకీల్లా వచ్చి వాదిస్తున్నావు? ఏయ్ ఎన్నాడి? కాకంటి, మా అన్ని ఆస్తి కొట్టేసిందే కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు రాక్షసి మాదిరి బిహేవ్ చేస్తుండావా? టుడే యు ఫినిష్ ఇన్ మై హ్యాండ్. నిన్ను చంపేస్తానే. అయ్యో కాకంటి, కాకమ్మా, ఆ యమజ కావాలనే నన్ను అర్జున్ బాబుని ఇంటికి రమ్మంది. ఏదో ప్లాన్ వేస్తుంది. ఆ పొన్ను, అంత క్రిమినల్ యమజకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే పని. కాకమ్మా, ఆ యమజ మనల్ని ఇబ్బంది పెట్టుడు కాదు, మనమే దానితో కాటాడుకోవాలి. అలాగే పొన్ను. నేను అవకాశం చూసి చెప్తాను, మీరు ఆడుకోండి కాకమ్మా. ఓకే పొన్ను, డన్. అయ్యో కాకంటి, కాకంటి, ఓ మై గాడ్, అన్కాన్షియస్ అయిపోయారు. అయ్యో కాకమ్మా, ఏమైందమ్మా మీకు?
అర్జున్ బాబు వీళ్ళు కాకమ్మనేదో చేసేశారు. కాకంటి చిత్ర కొంప తీసి పోయిందా ఏంటి? యమజ మేడం, ఆ కాకి గాని పోయింది అంటే ఇంక మీ పని క్లోజే. కాకమ్మ కాకంటి పరిస్థితి చూస్తుంటే మామూలుగా లేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. యమజ మేడం, ఇప్పుడు ఆవిడ్ని బయటికి తీసుకువెళ్లారంటే అందరూ ఏమైందని అడుగుతారు. వీళ్ళు కావాలని మీరే తోసేసి చంపైపోయారని చెప్తారు. అవసరమా చెప్పండి? అమ్మో లేదు, వీళ్ళు మామూలు కాదు. డాక్టర్ని ఇంటికి పిలిపిద్దాం. డ్రైవర్, త్వరగా వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా. ఓకే ఓకే. చిత్ర హెల్ప్ చెయ్యి. యమజ మేడం, జర పేషెంట్కి గాలి తగలాలి, లేదంటే కొన ప్రాణం కొండెక్కిపోతుంది. చిత్ర గాలి తగలాలంట పేషెంట్కి. ఆ ఫ్యాన్ ఆన్ చెయ్యి. అయ్యో దేవుడా, ఎంత పని అయిపోయింది. ఇప్పుడు కాకమ్మకి ఏదైనా అయింది అంటే కాకమ్మ తరపు వాళ్ళు ఊరుకుంటారా? ఇది చాలా డేంజరస్. వెంటనే జరిగింది వాళ్ళతో చెప్పేయాలి. యమజ మేడం, ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టుంది. ఏమండి ఏమండి, నేను చెప్పింది గుర్తుందిగా? సార్, నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ని. సినిమాల్లోనూ సీరియల్స్లోని డాక్టర్ వేషం వేసి 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 పండిపోయి ఉన్నాను. ఆ అనుభవంతోని ఈ మధ్య మా కాలనీలో క్లినిక్ కూడా ఓపెన్ చేశాను. అయితే సూపర్. పదండి. పదండి.